హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడీస్. ఈరోజు మనం ఇడ్లీతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. అదేనండి, మనం పొద్దున్న టిఫిన్కి ఇడ్లీ తింటాం కదా, అవి పొద్దున తిన్నవి మిగిలిపోయి సాయంత్రానికి ఉంటాయి కదా. మరి ఆ మిగిలిపోయిన ఇడ్లీని ఏం చేస్తామండి? పడేస్తూ ఉంటాం. అదే ఒకసారి ఈ ఇడ్లీలతో ఉప్మా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి స్నాక్ ఐటెంగా ఇది పెట్టి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం మామూలుగా చేసిన ఉప్మా కన్నా ఈ ఇడ్లీ ఉప్మా చాలా టేస్ట్గా బాగుంటుంది. సో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ఇడ్లీలు ఉంటాయి కదా, ఆ ఇడ్లీలు అన్నిటిని ఇలా చేత్తో మొత్తం స్మాష్ చేసుకోండి. ఎన్ని ఇడ్లీలు ఉంటే అన్ని ఇడ్లీలు అయితే మొత్తం అయితే ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకోండి. కడాయి పెట్టుకున్నాక ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే అందులో వేసుకోండి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా పట్టదు, అలా అని ఎక్కువగా వేసుకోకండి కూడా. 2 స్పూన్లు సరిపోతుంది. అది మనం తీసుకున్న ఇడ్లీలను బట్టి ఉంటుందన్నమాట, మనకు అర్థమైపోతుంది. 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కోండి, పెద్దగా కాకుండా సన్నగా తరుక్కోండి. తినేటప్పుడు పంటి కింద పడి చాలా క్రిస్పీగా బాగుంటుందన్నమాట. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఆ ఉల్లిపాయ కొంచెం మగ్గిందాక 2 నిమిషాలు అయ్యాక ఇప్పుడు అందులో తాలింపు గింజలు అయితే వేసుకొని ఇంకొక నిమిషం వరకు వేయించుకోండి. ఆ పప్పు కూడా బాగా, ఆవాలు జీలకర్ర కూడా బాగా 1 నిమిషం పాటు వేగితే బాగుంటుందన్నమాట. అలా 1 నిమిషం వరకు వేయించుకోండి. ఇప్పుడు అందులో ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు వేసుకొని చిటపట అన్నాక వెంటనే పల్లీలు అయితే వేసుకోండి. ఈ పల్లీలు ఉంటే ఆ ఉప్మాలో కానీ, ఈ ఇడ్లీ ఉప్మాలో కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లీలు లేకుండా ఉప్మా తినలేవు అసలు. ఈ పల్లీలే టేస్ట్ ఉప్మా మొత్తానికి. నేనైతే ఆ పల్లీలన్నీ ఏరుకొని తినేస్తాను అనమాట ఉప్మాలో, అంత ఇష్టం నాకు. సో ఇప్పుడైతే ఆ పల్లీలు వేసుకున్నాక కూడా ఇంకొక 2 నిమిషాలు ఆ పల్లీలు వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేగనివ్వండి ఒక 2 నిమిషాలు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉప్మా ఉంది కదా, దాన్ని మొత్తాన్ని అందులో వేసుకోండి. అందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. అలా మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూను ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకోకపోతే మనకి ఏ టేస్ట్ తెలియదు కదా, అందుకనే ఒక పావు స్పూను ఉప్పు అయితే వేసుకోండి. సరిపడా అయితే వేసుకోండి. వేసుకున్నాక ఆ ఉప్పు కూడా మొత్తం కలిసిపోయేటట్లుగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకో 2 నిమిషాలు అయితే వేగనివ్వండి. కలిపిన తర్వాత బాగా హీట్ అవుతుంది. ఇంకంతేనండి. చివరిలో కొత్తిమీర వేసుకొని దింపుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని తింటే మాత్రం అసలు సూపర్ ఉంది ఇడ్లీ ఉప్మా. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా ఇడ్లీ విత్ చట్నీ కాంబినేషన్ ఏం తింటాను చెప్పండి. డిఫరెంట్గా కొంచెం టేస్ట్ కూడా ఎలాగో బాగుంది కాబట్టి మీ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.